నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోమవారం నాడు కోవూరు మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మనమందరం గమనించాము దీని మీద మహిళా లోకము బగ్గుమంది ఒక్క మహిళా లోకమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదే విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తూ ఉంటే ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రము అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థిస్తూ మౌన వ్రతం పాటిస్తున్నారు మౌనం అంగీకారం అంటారు సో ఆయన మాట్లాడినటువంటి మాటలను వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి వాళ్ళే ఆయన చేత ఈ వ్యాఖ్యలు చేపించినట్టు కూడా వార్తలు వస్తూ ఉంది ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్ర రాష్ట్రం మొత్తము నిరసనలు వెల్లువెత్తాయి అదే విధంగా నెల్లూరులో పెద్ద దుమారమే లేసింది ఇక్కడ చూడండి బుచ్చిలో ప్రసన్న దిష్టి బొమ్మను దహనం చేస్తున్న టీడీపీ శ్రేణులు నెల్లూరులో నిరసన ప్రదర్శనలు చేస్తున్న మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని నిరసనలు అయితే తెలిపారు అదే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను అయితే దగ్ధం చేశారు ఇన్ని నిరసనలు జరుగుతున్నప్పటికీ మంగళవారం నాడు ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి తాను చేసినటువంటి వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను వెనక్కి తీసుకునేటువంటి ప్రసక్తే లేదని కూడా ఆయన ప్రెస్ ముందుకు వచ్చి స్పందించడం గమనార్హము ఇక చూడండి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై దుమారము నల్లపరెడ్డి కుటుంబం ప్రతిష్టను దెబ్బతీశాడంటూ ఆగ్రహము వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ కొవ్వూరు నెల్లూరులో మహిళలు ప్రదర్శనలు బుచ్చిలో దిష్టి బొమ్మ దహనము అదేవిధంగా ఇదే విషయానికి సంబంధించి కొవ్వూరు శాసనసభ్యురాలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు కార్యాలయానికి తానే స్వయంగా వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చారు ప్రజా జీవితం నుంచి ప్రసన్నను బహిష్కరించాలి సంస్కార రహిత ప్రసన్నను ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తానే స్వయంగా వెళ్ళి ఏఎస్పీని కలిసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆమె అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టలేదు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలనే వాళ్ళు కూడా చాలా తీవ్ర స్వరంతో ఖండించారు ఇక చూడండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు కార్యాలయానికి తానే స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ సౌజన్య గారిని కలిసి ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు సభ్య సమాజం తలదించుకునేలాగా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా క్షమించరానిదని ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా ఆమె కోరుకున్నట్లు ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏఎస్పీ సౌజన్య గారిని కోరినట్లు తెలుస్తా ఉంది అదేవిధంగా రాజకీయంగా వాళ్ళను ఎదుర్కొనేలేక నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ అయిపోయి వైఎస్ఆర్సీపీ జీరో అయిపోవడంతో రాజకీయంగా ఎదుర్కొనలేకే ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలని ఒకవైపు కూటమి కార్యకర్తలు అదేవిధంగా కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఖండిస్తున్నాయి సో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇక్కడ సో ప్రసన్న కుమార్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ కూడా ఖండించింది ఇక్కడ చూడండి సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నేత ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు అదేవిధంగా ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏమి చర్యలు ఉంటాయో చూద్దాం మరి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు